వేసారు. అమ్మగారు అల్లం పేస్ట్ను, జీలకర్ర, మసాలా బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేస్తాం ఫ్రెండ్స్. చికెన్ వేసిన తర్వాత కొంచెమే వండుతుంది, కర్రీ అయితే మొత్తం వండట్లేదు. అది అన్నయ్య వాళ్ళకి పంపిస్తుందండి. నాకు అన్నయ్య ఉన్నాడు, 2 అక్కలు, లాస్ట్ నేను. ఇంకా నాకు ఇష్టమైన మొక్క లాస్ట్ వేసింది మా అమ్మ. ఇది నా కోసం. అమ్మ ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ మొత్తం కలిపి ఒకేసారి పేస్ట్ చేసింది. పేస్ట్ చేసి ఆయిల్ మొత్తం వేసిన తర్వాత అప్పుడు చికెన్ వేసింది. చికెన్ వేసిన తర్వాత కొంచెం అప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు అన్నీ వేస్తాము. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవైతే ప్రత్యేకంగా గుండెకాయలు కందనకాయలు అంటారు కదా ఫ్రెండ్స్, ఇవి నాకు ప్రత్యేకంగా కాలుస్తుంది. ఉప్పు కారం పెట్టి నిప్పుల మీద కాలుస్తుంది. అవి నాకు చాలా ఇష్టం, అందుకే నాకు ఉంచిందమ్మ. చికెన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎలా ఉందో టేస్ట్ అయితే పెడతాను ఫ్రెండ్స్. మీరు వెంటనే వచ్చిన ఇంటికి భోంచేసి వెళ్ళిగాను. కూర అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ తిప్పడం వల్ల నాకు గరిటెలు పెట్టుకోవాలి రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు నాటుకోడి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా కోళ్ళు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎక్కువగా నాటుకోడి మాంసం తింటాం మేము. ఓకే, కూర వచ్చి సూపర్ ఉంది. ఓకే బాయ్. అలాగే మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.